హాయ్! పాతకాలం నాటి పుల్లట్లు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే దూది లాంటి మెత్తని పుల్లట్లు చేసుకుందామా? వీటినే చల్లట్లు, వీధుల్లో దొరికే పావలా అట్లని కూడా అంటారు. దీనికోసం 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. మీ దగ్గర బియ్యపిండి లేకపోతే బియ్యాన్నైనా వాడుకోవచ్చు. అందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల మైదా పిండి, చిక్కటి పుల్లటి మజ్జిగ వేసుకుంటూ దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నాకు దాదాపు 4 to 5 గ్లాసెస్ మజ్జిగ పట్టింది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఓవర్ నైట్ సోక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలానే పుల్లట్లు వేసుకున్న చాలా బాగుంటాయి. కానీ దీనికి మరింత రుచి కోసం అదే పిండిలో 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని వేడెక్కిన పెనం మీద 2 గరిటెల పిండి వేసుకొని అలా ఆయిల్ వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా కాల్చుకున్నారంటే దూది లాంటి మెత్తని పుల్లట్లు రెడీ. మస్ట్ ట్రై రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు.